హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే పొలం పనికైతే సెలవు పెట్టాను కాబట్టి ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి పెయింట్ మేస్త్రి పని చేస్తున్నాడు, పెయింట్ మేస్త్రిగా. సో ఆ అబ్బాయి అయితే పనికి ఖాళీగా ఉంటే ఈరోజు లాస్ట్ రోజు పని అయిపోద్ది, మనుషులు ఎవరు రాలేదు అని చెప్పాడు. సో అందుకని చెప్పేసి పెయింట్ పనికైతే వెళ్ళాను. సో పెయింట్ పని ఎలా చేస్తాము ఏంటి అనేది వీడియో అయితే రికార్డ్ చేశాను. ఖాళీ టైంలో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మా మేస్త్రి అయితే ఈ అబ్బాయి మేస్త్రి, నాకు ఫ్రెండు. అలాగే ఈ పెయింట్ పనికైతే మేస్త్రి. నేను ఇప్పుడు పనిచేసే ఇల్లు అయితే ఇది ఆల్రెడీ అంతా ఫైనల్కి వచ్చేసింది. ఇంకా చిన్న వర్కులు ఉంటే లాస్ట్ రోజు రమ్మనని చెప్పాడు. సో అందుకని ఈరోజైతే పనికి వెళ్ళాను. నేనైతే బయట పని చేస్తూ ఉన్నాను. మా మేస్త్రి ఏంటంటే 4 గడపలకైతే డిజైన్లు వేయాలని చెప్పి ఈ గడపలు చూపించాడు. ఈ డిజైన్లు వేసేటప్పుడు వచ్చి వీడియో తీసుకోమని చెప్పాడు. సో అప్పుడు పిలుస్తానని చెప్పాడు. అప్పటి వరకు నేనైతే బయట అయితే పని చేస్తున్నాను. బయట ఈ గోడకైతే పెయింట్ వేయమని చెప్పాడు. సరేనని చెప్పి ఈ గోడకైతే పెయింట్ వేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇది పాతకాలం కూడా చూసారుగా, బంతరాయిలు ఎలా ఉన్నాయో అలా ఉంటే వీళ్ళు ఆ హోల్స్కి వాటన్నిటికీ సిమెంట్ పెట్టేసేసి ఆ తర్వాత కొంచెం పైన గోడ కట్టుకొని ఇలా నీట్గా అయితే చేసుకున్నారు. ఇలా చేసుకున్నాకైతే గోడ అయితే ఇలాగ వచ్చింది పెయింట్ వేసాక ఫైనల్గా. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తాము. లోపల మేస్త్రి గడపల మీద డిజైన్లు అయితే వేస్తూ ఉంటాడు. వేస్తున్నాడు డిజైన్లు అయితే. సో అవి అయిపోయినాక మళ్ళీ ఇక్కడ ఈ రేకులు ఇవన్నీ వేయమని చెప్పాడు. ఇది కూడా వేసినాక తర్వాత మళ్ళీ ఖాళీ టైంలో అయితే గడపలను అయితే రికార్డ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గడపల దగ్గరకు వచ్చేసి వీడియో అయితే తీసుకోమన్నాడు. సో వీడియో అయితే తీస్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేశాడు. రెడ్ అండ్ వైట్ తోటి అయితే కాంబినేషన్ కలర్లో ఫ్లవర్స్ అయితే వేస్తున్నాడు. చూడండి ఎలా ఉన్నాయో. ఇదంతా అయిపోయాక ఇది ఎలా వచ్చిందనేది ఈ గడప చివరిలో చూపిస్తాను, చూడండి.
ఫ్రెండ్స్ రెడ్ ఫ్లవర్లు అన్నీ అయిపోయాక ఇప్పుడు మళ్ళీ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే మళ్ళీ సేమ్ కలర్ ఫ్లవర్స్ అయితే వేస్తున్నాడు. ఇవి కూడా అయిపోయినాక మళ్ళీ వీటికి ఇంకేదో డెకరేషన్ చేస్తాడంట. అది ఎలా చేస్తాడో అది కూడా చూద్దాం. సో బ్లూ కలర్ పూలు కూడా అయిపోయినాక ఇప్పుడైతే ఇలాగైతే వేస్తున్నాడు. ఇది కూడా అయిపోయాక లాస్ట్లో మొత్తం చూపిస్తా. ఫైనల్గా అయితే గడప అయితే ఇలా వచ్చింది. చాలా అందంగా ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి. మీరు కూడా మీ ఇంటికి ఎలాంటి డిజైన్లు వేసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఆ గడప అయిపోయాక మళ్ళీ ఇంకొక గడపకైతే వేస్తున్నాడు. దీనికి కూడా సేమ్ డిజైన్ కాకుండా వేరే డిజైన్ అయితే వేస్తున్నాడు. ఇది కూడా కంప్లీట్ అయిపోయాక ఎలా వచ్చిందో చూద్దాం.
ఫ్రెండ్స్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయితే ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చూసారుగా, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే పెద్ద గడప, దీని మీద అయితే ఒక తామర పువ్వు వేసాడు. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇదైతే వీడియో తీయడానికైతే కుదరలేదు, అందుకని లాస్ట్లో చిన్న క్లిప్ అయితే తీసాను. చూడండి, గడప మొత్తం చాలా బాగుంది. ఈరోజైతే అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు కాబట్టి పక్కనే ఉన్న గుడిలో నుంచి శ్రీరాముని అయితే స్తుతిస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ కింద అంచుకున్నవి అవి ఎంతేనో వేసాయి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే పైన వేసే ఆ పట్టీతో అయితే ఈరోజు పని అయితే పూర్తయిపోతుంది. ఇది పాతకాలం ఇల్లు కాబట్టి పైన నుంచి పడుకొని అయితే దానికి కలర్ వేస్తున్నారు. చూసారుగా పెయింటర్ కష్టాలు ఎలా ఉంటాయో. అలాగే అందమైన గడపను కూడా చూసారనుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.